క్రియ చేత కానీ మీరేం చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించచ్చు, సమస్తమును యేసు పేరట చేయుడి అని చెప్పేసి ఉన్నది. సో పాస్టర్ గారు ఏం చెప్పారంటే మన లైఫ్లోని ఏం చేసినా కూడా ప్రభు అయిన యేసు పేరట తప్ప ఇంకేదైనా చేయకూడదు, సమస్తము ఆయన పేరటే అవుతుంది, మన సామర్థ్యంతో కాదు. సో అందుకే ఆయన్ని నీవే నా దేవుడువు, నీవే నా ఆరాధింతమనే పాట పాడుతూ ఆయన్ని స్తుతిద్దాం. అందరూ లేచి నించుంటే చప్పట్లు కొడుతూ ఆయన్ని ఆరాధిద్దాం. తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం యేసు పేరట. నీవే
హల్లెలూయా. రెండోదిగా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అనే పాట పాడుతూ ఆయన స్తుతిద్దాం. 1 2 3 4. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి
మనసులని వాక్యానికి సిద్ధపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. నీవు నీ కుమారుని ప్రత్యక్షతను మాకు ఇక్కడ రివీల్ చేసినందుకు నీకు వందనాలు తండ్రి. యేసు నామములో అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషించారండి? దేవుడి సన్నిధిలో నిత్యము సంతోషం, సమాధానం ఉంటుంది. ప్రతిదినము మనం ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటామో ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని మనం అనుభవిస్తాం. ఎంతమంది అనుభవిస్తున్నారు ప్రతిదినము? ఆయన సంఘాన్ని అంతగా ప్రేమించాడు. మనము ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సరే, అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను, తెలిసిన వారు చెప్పండి. దేవుని ఆలయం అంటే ఏంటి? దేవుని ఆలయం అంటే ఏమిటి? ఎవరు మాట్లాడట్లేదు. దేవుని ఆలయం అంటే ఏమిటి? సరే, నేను చెప్పను, వాక్యంలో దేవుడు ఏమించాడో చూద్దాం. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? పౌలు కొరింథీ సంఘానికి ఏం రాశాడండి? చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నారనియు మీరు ఎరుగరా? దేవుని ఆలయం ఎవరండి? ఇప్పుడు చెప్పట్లేదు ఎవరు. దేవుని ఆలయం ఎవరు? మనమే. 17వ వచనం. ఎవడైనా నువ్వు దేవుని ఆలయం పాడు చేసిన ఎలా దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు ఆలయం మనమే. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆలయం గురించి ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తాడంటే, ఈ సందర్భంలో ఇక్కడ కొరింథీ సంఘానికి రాయబడుతుంది, ఒక సంఘానికి రాయబడుతుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా వర్తిస్తుంది. కానీ దేవుని ఆలయం అంటే అనేకులు ఏమనుకుంటున్నారంటే, ఒక బిల్డింగ్ అనుకుంటున్నారు, ఒక 4 స్తంభాలు అనుకుంటున్నారు. కానీ దేవుని ఆలయం అంటే బిల్డింగ్ కాదు, మనుషుల జీవితాలు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిలోనూ ఆయన నివసిస్తాడు, సంచరిస్తాడు. దేవుడు అంత కృపను సంఘానికి ఇచ్చాడు ఆయన. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చూసారా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుటి. మన దేహం ఎవరండి? ఇప్పుడు దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయాన్ని మనం ఎంత చక్కగా చూసుకోవాలంటే, దేవుని వాక్యం వింటూ మనం ప్రతిదినం ఈ దేహాన్ని ఎలా చూసుకోవాలో నేర్చుకోలే. నచ్చినట్టు ప్రవర్తిస్తే అవదు. ఈ దేహము దేవుని ఆలయం అని జ్ఞానం లేనప్పుడు నచ్చినట్టు ప్రవర్తిస్తాం, నచ్చినట్టు తింటాం, నచ్చినట్టు తిరుగుతాం. అలా ప్రవర్తించకూడదు. ఎందుకు? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. మరి ఎవరి సొత్తు? ఎవరి సొత్తు అండి? ఆయన సొత్తు మనం. 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
ఏం పెట్టి కొనబడ్డామండి? విలువ పెట్టి కొనబడ్డాం, వెల చెల్లించబడింది. ఈ విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు దేహముతో దేవుని మహింపరచుట అనే భావం చాలా లోతైంది. ఇది విలువ అనే పదం చాలా లోతైంది. ఇది అర్థం అవ్వాలంటే ఆయన విమోచన గురించి తెలిస్తే విలువ అంటే అర్థమవుతుంది. 1 కొరింథీ చూడండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించేవాడు ప్రభువునందు అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత, విమోచనమాయను. మొట్టమొదటి ఏముందండి? జ్ఞానము. దేవుని జ్ఞానం తెలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. నచ్చినట్టు ప్రవర్తించడం, మనిషి నచ్చినట్టు మాట్లాడడం, ప్రతిదానికి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మన దేహంతో ఈ దేవుడిచ్చిన దేహాన్ని ఎలా దేవుడి సన్నిధిలో నడవాలో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. మొట్టమొదటి ఏముందండి? జ్ఞానము, నీతియు, పరిశుద్ధత, విమోచనమాయను. 4వది విమోచన. విమోచన అర్థమైతే మనల్ని దేవుడు విలువ పెట్టి కొన్నాడు అనే పదానికి ఒక అర్థం తెలుస్తుంది మనకి. విమోచన దేని నుంచి విమోచించాడు దేవుడు మనల్ని? పాపం నుంచి. ఈ భూమి మీదకి మనిషి ఎలా వచ్చాడు? ఎక్కడి నుంచి ఈ పాపం ప్రవేశించింది? మొదటి ఆదాము మనల్ని అందరినీ ఏం చేశాడు ఏంటి? మొదటి ఆదాము మనల్ని అందరినీ ఏం చేశాడు? పాపానికి అమ్మివేశాడు. మరలా ఎవరు కొన్నారు మనల్ని? యేసు ప్రభు ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన విమోచన అనే పదానికి అర్థం అది. విలువ పెట్టి కొనబడిన వారం. ఏంట విలువ అంటే యేసు ప్రభు విలువైన రక్తం మన కొరకు చిందించబడింది. హల్లెలూయా. ఆయన విలువైన రక్తం ఎప్పుడైతే చిందించబడిందో ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తిని ఆయన నీతిమంతుడిగా తీర్చాడు. ఆయన రక్తంతో కడిగాడు ఆయన. హల్లెలూయా. అందుకే ప్రతిదినం మనం ఎవరి గురించి తెలుసుకోవాలండి? యేసు ప్రభు గురించి మాత్రమే తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకుంటే ఈ దేహంతో ఎలా ముందుకెళ్లాలో మనకు అర్థమవుతుంది. ఈ దేహం ఎవరు? దేవుని ఆలయం. ఇంకా అనుమానిస్తున్నారు ఎవరైనా? ఈ దేహంలో దేవుడు ఉంటాడని? ఆయన ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? ఇప్పుడు మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎవరున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన అది ఎరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని మనం తెలుసుకోకపోతే ఈ భూమి మీద ఎలా ప్రయాణించాలో తెలియదు. ఎరుగుట అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్పట్లేదు ఏంటి? తెలుసుకోవడం వేరు, ఎరుగుట వేరు. తెలుసుకోవడం అనేది కొంతవరకే. చెప్తాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకు మన సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు, అవునా? ఎంతమందికి తెలుసు? తెలుగుదేశం. ఇంకా లోతుకి వెళ్తే ఎల్లో డ్రెస్ వేసుకుంటారు. ఈ విధంగా తెలుసు మనకంతే. చంద్రబాబు నాయుడు పర్సనల్ విషయాలు ఎవరికి తెలుస్తాయి? భార్యకి తెలుస్తాయి. ఎవరికి తెలుస్తాయండి? లోతైన మర్మాలన్నీ ఆవిడకే తెలుస్తాయి. కొంచెం పిఏకి తెలియవచ్చు. అంటే ఏం తింటాడు, ఏం చేస్తారు అనేది. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఏం తింటాడు, ఆ వ్యక్తి ఇష్టాలు ఏంటి, ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు నవ్వు వస్తుంది, ఎప్పుడు చిరాకు పడతాడు,
ఎప్పుడు ఆనందం వస్తుంది? ఇలాంటి విషయాలు తెలుసుకొని దగ్గరగా వెళ్ళిపోవడం ఎరుగుట. యేసు ప్రభు ప్రపంచం అందరికీ తెలుసు ఆయన దేవుడని. యేసు ప్రభు ప్రపంచం అందరికీ తెలుసు ఆయన దేవుడని. వారు ఎక్కడ తెలుసుకుంటున్నారు? బుర్రలో తెలుసుకుంటున్నారు. ఆయన ఎరుగుట అంటే హృదయంలో ఆయన అంగీకరించుట, దేవుని కుమారుడని. హల్లెలూయా. ఆయన మన కొరకు ఏం చేశాడో, ఆయన ఎంత శిలువ బలియాగం చేశాడో, మన గురించి ఎంత రక్తాన్ని చిందించాడో, ఆయన మనల్ని ఎటువంటి పరిస్థితి నుంచి విడిపించి మనల్ని నీతిమంతులుగా చేశాడో, ఇలాంటి గొప్ప మర్మాన్ని తెలుసుకుంటే ఎరుగుట అని అర్థం. ఆయన శిలువ బలియాగం ద్వారా మనల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చి మనలో ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని ఉంచాడు. యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులతో ఒక మాట చెప్తాడు. ఆయన, నేను పరలోకానికి వెళ్తున్నాను, సమయం వచ్చింది, నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనకరం అన్నాడు ఆయన. ఏంటి ప్రయోజనకరం? పరిశుద్ధాత్మ దేవుడు మీకు వచ్చి సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. ఆయన ఎవరు నడిపిస్తారండి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మనలో ఉండి ప్రతిదీ నేర్పిస్తాడు. ఆయన ఏం నేర్పిస్తాడండి? ప్రతి చిన్న విషయం కూడా పరిశుద్ధాత్మ దేవుడితో మనం మాట్లాడచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు స్పందిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసి మనల్ని నడిపిస్తాడు. ఆయన విడిచిపెట్టాడు. ఆయన మనలో ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కరూ ఆయనతో మాట్లాడతారు. హల్లెలూయా. మాట్లాడకపోతే ఆయన మౌనంగానే ఉంటారు. ఆయన జెంటిల్మెన్. ఎవరైనా జెంటిల్మెన్. మాట్లాడితే మాట్లాడతాడు ఆయన. మౌనంగా ఉంటే ఆయన మౌనంగానే ఉంటారు. హల్లెలూయా. 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా. ఈ దేహము ఎవరి వల్ల అనుగ్రహించబడిందండి? దేవుని వల్ల అనుగ్రహించబడింది. ఎవరి వల్ల? మనుషులు ఇవ్వలేదండి. ఇది మనుషులు ఇవ్వలేదు. దేవుడు దేనికి విలువిస్తున్నాడో తెలిస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. దేవుని విధానంలో వెళ్తే, నచ్చినట్టు వెళ్తే అవ్వదు. ఇప్పుడు చూడండి, ఈ భూమి మీద ఒక పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు మొట్టమొదటిగా ఏం ఆలోచన వస్తుంది? చూడగానే అది తర్వాతలేండి. ఏం ఆలోచన వస్తుంది? పర్లేదు చెప్పండి, ఏమనుకోం. అది ఓకే ఓకే అబ్బాయి అమ్మాయి అనుకోవచ్చు. తర్వాత సరే, రంగు 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 పిచ్చిన్నోళ్ళు అనేక మంది ఉన్నారు. తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడని. రంగులు ఏమి ఉండదండి. రంగుని చూస్తే మోసపోతారు. రంగులు ఏమి ఉండదు. తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా చామంచాయిగా ఉన్నాడా అవి ఏమి ఉండవు. అక్కడే జ్ఞానం తెలుసుకోవాలి. దేవుడు దేనికి విలువిస్తున్నాడు? దేవుడు దేనికి విలువిస్తున్నాడండి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారిని కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచడి. విలువ పెట్టి కొనబడ్డాం మనం. అంటే దేవుడు అక్కడ ఏదో నేర్పిస్తున్నాడు. మీరు మీ సొత్తు కారు అని. ఈ దేహము ఆయన వల్ల మనకి ఇవ్వబడింది, అనుగ్రహించబడింది. అనుగ్రహించడం అంటే ఉచితంగా ఇవ్వబడింది. ఉచితంగా ఇవ్వబడడానికి మనం ఏమైనా కష్టపడ్డామా? ఈ భూమి మీదకి రావడానికి మనం ఏం కష్టపడ్డామండి? ఆయన పంపించారు. హల్లెలూయా. మనం ఏమీ కష్టపడలేదండి. ఆయన భూమి మీదకి పంపిస్తేనే వచ్చాం. ఆయన ఉంచాడు భూమి మీద. మరి మన జీవితాన్ని ఎవరు నడిపిస్తారు? మరి ఎందుకు కష్టపడుతున్నారు? ఆయన పట్టించుకోడా? ఆయన విడిచిపెట్టేస్తాడా? ఆయన ఏమన్నారు? నిన్ను విడువను ఎంత మాత్రమును ఎడబాయని అన్నాడు. ఆయన
భూమి మీదకి పంపించింది ఆయన, నడిపించేది కూడా ఆయనే. జీవితంలో ప్రతిదీ చేసేదే ఆయన. జ్ఞానం లేనప్పుడు కష్టపడతాడు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ పరంగా ఉద్యోగం ఎన్ని గంటలు చేయాలి? 8 hours. కానీ చివరికి ఎలాగైపోయిందంటే 12 గంటలు, 16 గంటలు, ఇంకా సమయం, ఇంకా డబ్బులు ఇస్తే 24 గంటలు కూడా చేసేలా ఉన్నారు. చివరికి ఏమైపోతున్నాడు మనిషి? తన సామర్థ్యాన్ని వాడి చివరికి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాడు. మనిషి సామర్థ్యం తేలితే చివరికి జరిగేది అదే. ధర్మశాస్త్రం స్వనీతిలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి. దేవుడు అంత మంచి దేహాన్ని ఇస్తే మనిషి చేతులారా జ్ఞానం లేకుండా పాడు చేసుకుంటున్నాడు. మనకి ఈ దేహం దేవుని వలన అనుగ్రహించబడిన దేహం. ఈ దేహం అనుగ్రహించబడిన తర్వాత మనలో ఎవరున్నారు అనేది గ్రహించాలి. మొట్టమొదటిగా మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తాడు. ఆయన విడిచిపెట్టడు ఆయన. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహింపరచాలి. ఈ దేహంతో ఎవరిని మహింపరచాలి? దేవుణ్ణి మహింపరచాలి. కానీ ఏం జరుగుతుంది? దేవుని చేత అనుగ్రహించబడిన ఈ గొప్ప దేహంతో మనిషి నచ్చినట్టు ప్రవర్తించడం అంటే నచ్చినట్టు తినడం, నచ్చినట్టు ఉద్యోగం చేయడం, నచ్చినట్టు తిరగడం. ఎంత తినాలో అంతే తినాలి. ఎక్కువ తినేస్తే ఏమవుతుంది? తిని కూడా చనిపోవచ్చు. ఎక్కువ తినేస్తే కూడా చనిపోవచ్చు. ఊపిరి ఆడదు. ఎంత తినాలో అంతే తినాలి. ఆకలి వేసినప్పుడే తినాలి. ఆకలి వేయకుండా ఎవరు తిన్నారు? ఆకలి వేయకుండా ఎవరు తిన్నారండి? నేను తిన్నానండి. మా ఇంట్లో ఎక్కువ తినేది నేనే. ఆకలి వేయకుండా ఇష్టం వచ్చినట్టు తిని అజ్ఞానంలో ప్రవర్తించాను. ఎంతమంది చేశారు? అందరం చేసే వచ్చాం. నచ్చినట్టు తినడం. అలా తినకూడదు. అజ్ఞానం అది. అజ్ఞానంగా తిన్నప్పుడు ఏమవుతుంది? దేహానికి హాని చేసుకుంటాం మనమే. జ్ఞానం లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తాం? అజ్ఞానంగా ప్రవర్తిస్తాం. ఇప్పుడు గోడను గుర్తు ఏమొస్తుందండి? ఆనందం వస్తుందా? ఎముకలు ఇరిగిపోతాయి. సినిమాలో చూస్తుంటారులేండి. సినిమా అది, నిజ జీవితంలో అవ్వదు. అది గోడను గుర్తి ఎముకలు ఇరిగిపోతాయి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే సందర్భంలో, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచడి. అంత విలువ ఉంది మన దేహానికి. మనం అంత విలువైన వారం. యేసుప్రభుని ఒక వ్యక్తి నమ్మాడంటే అర్థం ఏంటంటే, యేసుప్రభు ఆయన ఆకర్షిస్తేనే మనం ఆయన సన్నిధికి వచ్చాం. ఆయన ఆకర్షిస్తేనే ఆయన గురించి మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. దేవుడి వాక్యాలు ఈరోజు ఏం నేర్పిస్తున్నాడు మనకి? మన దేహం అంత విలువైందని నేర్పిస్తున్నాడు. ఈ దేహంలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అంత ప్రత్యేకమైన వారం మనం. మనం ఎంత ప్రత్యేకమైన వారం అండి? మనలో ఎవరున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనకి సర్వసత్యంలోకి నడిపించేదే ఆయన. దేవుని వాక్యం తెలియనప్పుడు మనం ప్రవర్తించే విధానం అలా ఉంటుంది. అజ్ఞానంగా వెళ్ళిపోతాం. అందుకు దేవుడు అలా వెళ్ళొద్దు అంటున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహింపరచడని. దేవుడు ఎంత మంచివాడంటే, మనం ఎంత తప్పు చేసినా దేవుడి కృప మనకు చూపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మొదటి ఆదాము తప్పు చేశాడు. ఎవరు చేశారండి? మొదటి ఆదాము మనుషులందరినీ అమ్మివేసాడు. అమ్మివేసి తర్వాత ఎవరు దిగి వచ్చారు? మరలా తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. మనం ఇది క్రొత్త నిబంధనలో చూస్తాం. పాత నిబంధనలో మొదటి ఆదాము తప్పు చేసిన తర్వాత వారికి చర్మపు చొక్కాలు ఎవరు తొడిగించారు? దేవుడే తొడిగించాడు. మరి దేవుడు విడిచిపెట్టాలి కదా. దేవుడి ప్రేమ అది. దేవుడు విడిచిపెట్టడు ఎప్పుడు. మనం ఎంత దూరంగా వెళ్ళిపోయినా దేవుడు విడిచిపెట్టడు. పాపము ఎక్కడ విస్తరించినో కృప అపరిమితంగా విస్తరిస్తుంది. కృప ఎలా విస్తరిస్తుందండి?
కృప అన్లిమిటెడ్. ఈరోజు పాపం చేస్తే కృప ఇంకా విస్తరిస్తుంటుంది. అలాగని పాపం చేయమని కాదు, పాపం చేస్తాం, హృదయంలో జరుగుతుంటుంది. ఏ తప్పు చేయను, నేను పరిశుద్ధుడిని, నేను పర్ఫెక్ట్ అనుకోవడానికి లేదు. మనల్ని పరిశుద్ధపరచేవాడు ఆయన. మనల్ని పరిశుద్ధపరచేవాడు ఎవరు? పరిశుద్ధంగా నేను జీవించాలి, పరిశుద్ధమైన పనులు చేస్తాను, అవ్వదు. ఎంత ప్రయత్నించినా అవ్వదు. పరిశుద్ధపరచేవాడు ఆయన. ఆయనే మనకి సమస్తాన్ని నేర్పిస్తాడు. ఆయన మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఎలా ప్రయాణించాలో మనకు తెలుస్తుంది. భూమి మీద మనం సొంతంగా ప్రయత్నిస్తే ఏమీ సాధించలేం. అందుకే ప్రతి విషయంలోనూ ఎవరి మీద ఆధారపడాలి? యేసు ప్రభు మీద ఆధారపడాలి. ఉద్యోగం ఎలా చేయాలి, వివాహం ఎలా చేసుకోవాలి, అంతా ఆయన్ని అడగాలి. మనం అడగకుండా జీవితంలో నచ్చినట్టు చేసుకుంటే అజ్ఞానంగా ప్రవర్తించినట్టే. ఇప్పుడు చూడండి, వివాహంలోనే ఒక్కసారి ఒక్క అడుగేస్తే 2-3 నెలలకి బయటికి రాగలమా? ఇంకా జీవితం దాసోహమే. నచ్చినా నచ్చకపోయినా ఇంకా ఉండిపోవడమే ఒక్కసారే జీవితంలోని. పాత నిబంధనలో 2-3 వేయాలండి, ఎన్నైనా చేసుకోవచ్చు. పాత నిబంధన. క్రొత్త నిబంధనలో జరగదు. క్రొత్త నిబంధనలో కృప ఏంటి? ఒకరే. ధర్మశాస్త్రంలో అనేక మంది ఉంటారు, అది ధర్మశాస్త్రం. కృపలో ఒకలే. హల్లెలూయా. ప్రతి పనిలోని మనం యేసుప్రభు మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడితే మనకు ప్రతిదీ నేర్పిస్తాడు ఆయన. రెండో కొరింథీ 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇక్కడ మన దేహం యొక్క ప్రత్యేకత చూద్దాం. ఈ వచనంలో ఎంత ప్రత్యేకమైన వారేమో ఇంకా వాక్యంలో చూద్దాం. చూడండి 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా జనులై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఈ సందర్భం చెప్తాను చూడండి. ఇందులోని అనేక సందర్భాలు వస్తాయి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అర్థం ఏంటంటే అవిశ్వాసులతో సాంగత్యం, వివాహాలు చేసుకోవడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. వివాహం ఎవరిని పడితే వాళ్ళు చేసుకోవడం కాదు. అంటే అర్థం ఏంటంటే ప్రభువుని అంగీకరించిన వ్యక్తి ఎవరిని చేసుకోవాలి? ప్రభువుని అంగీకరించిన వ్యక్తినే వివాహం చేసుకోవాలి. అన్యులు చేసుకుంటే అలా చేయొద్దని, వారితో సాంగత్యంలోకి వెళ్ళిపోవద్దని, వారి అలవాట్లలోకి వెళ్ళిపోవద్దని వాక్యంలో దేవుడు రాయించుంచాడు. అంటే వాళ్ళతో మాట్లాడొద్దని కాదు, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో మనం కొంత దూరం నడాలి. ఎందుకు ప్రయాణించాలి వాళ్ళతోని? యేసు ప్రభు గురించిన ఆయన మనం అనుభవించిన ఆయన ప్రేమను వారికి చూపించడానికి. హల్లెలూయా. మనం అనుభవించిన ప్రేమను వారికి చూపించాలి. మరి ఎప్పుడు వస్తారు వాళ్ళు దేవుని సన్నిధికి? 14వ వచనం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? చూసారా, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతి ఎవరు? మనమే. దుర్నీతి యేసు ప్రభువుని అంగీకరించిన వారు. యేసు ప్రభువుని అంగీకరించకపోతే దుర్నీతే. యేసు ప్రభువుని అంగీకరించిన వారు నీతిమంతులు. హల్లెలూయా. వారిని కూడా దేవుడే రక్షిస్తాడండి. వారు అంగీకరించలేదు మనం అనుకోవడానికి లేదు, వారిని కూడా ఒక సమయంలో ఆయన రక్షిస్తాడు. కానీ మనం ఎలా ప్రవర్తించాలనేది దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం,
అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. చూసారా, అవిశ్వాసికి విశ్వాసి ఏముందండి, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. విశ్వాసి ఎవరు? ఇప్పుడు యేసుప్రభుని అంగీకరించిన వారు. అవిశ్వాసి ఎవరు? యేసుప్రభుని అంగీకరించిన వ్యక్తి. ఇద్దరికి ఎలా జత కుదురుతుంది? జ్ఞానం లేనప్పుడు భూమి మీద ఇదే జరుగుతుంది. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత కూడా అవిశ్వాసిని వివాహం చేసుకుంటున్నారు, చేసుకొని బాధపడుతున్నారు. ఇప్పటికీ అనేక మంది బాధపడుతూనే ఉన్నారు, ఎందుకు నేను ఈ స్టెప్ తీసుకున్నానని. ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆయన జ్ఞానం ఇస్తాడు మనకి ఎలా ప్రవర్తించాలో. వాక్యము అందుకే వినాలి. వాక్యం వింటే భూమి మీద ఎలా ప్రవర్తించాలి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా వివాహం చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. లేకపోతే అపవాది పనిచేస్తాడు, మనుషుల్లో నుంచి పనిచేస్తాడులేండి. జ్ఞానం లేనప్పుడు అందరినీ తీసుకొస్తాడు, అందరి మాటలు వినిపిస్తాడు. ఎక్కువగా స్త్రీల్లో జరుగుతుంది ఇది. వివాహం జరిగే ముందు అనేక మంది చుట్టాలు వస్తారు ఇంటికి, వచ్చినప్పుడు సలహాలు ఇస్తారు. యేసుప్రభుని అంగీకరించిన వ్యక్తి జ్ఞానం లేనప్పుడు అందరి మాటలు వినేస్తారు, ఎవరి మాట అయినా వినేస్తారు. జీవితంలో ఒక చెడు నిర్ణయం తీసుకోవడం వల్ల, తల్లిదండ్రులు తీసుకునే ఒక చెడు నిర్ణయం వల్ల పిల్లల జీవితాలు మారిపోతాయి. ఒక తప్పుడు నిర్ణయం వారి జీవితం పాడైపోద్ది, మరలా వారు తిరిగి రాలేరు. ఒకసారి గొయ్యిలో తిరిగితే ఏమవుతుందండి? గొయ్యిలో దిగితే ఏమవుతుంది? అది మరీ భయంకరమైన గొయ్య, బయటికి రాలేరు. ఏ మనిషి భూమి మీద తీసుకురాలేడు, మరలా యేసుప్రభువే తేవాలి. అది ఆయన మాత్రమే చేయగలడు, మనుషులు ఎవరు ఇంక తేలేరు. నేర్చుకోండి. ఒక అవిశ్వాసి విశ్వాసితో వివాహం జరిగిన తర్వాత విశ్వాసి ఒక్కసారి చేసుకున్నాడా గొయ్యిలో దిగిపోయినట్టే. అందులో నుంచి విశ్వాసే రక్షణ ఉంది, రక్షణ లేదు అనట్లేదు. ఆ ప్రయాణం అతి భయంకరంగా ఉంటుంది. అందులో నుంచి ఏ మానవుడు ఇంక తేలాడు, తీసుకురాలేడు. యేసు ప్రభు మాత్రమే తీసుకురాగలడు. హల్లెలూయా. ఇప్పుడు జరిగిపోయిందని బాధపడకండి. యేసు ప్రభుని గురించి తెలుసుకుంటే సులువుగా బయటకు రాగలం. దానికి జ్ఞానం వాడితే ఎంతటి గొయ్యిలో నుంచి ఆయన తీసుకురాగలడు. అంటే ఎటువంటి పరిస్థితి నుంచి అయినా యేసు ప్రభు బయటికి తీసుకొని రాగలడు. హల్లెలూయా. 15వ వచనం, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నారు. చూసారా, మనం ఎవరు ఇప్పుడు? దేవుని జీవము గల దేవుని ఆలయం. జీవము గల దేవుని ఆలయం అయినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుడు దేనికి విలువిస్తున్నాడు? దేవుడు దేనికి విలువిస్తున్నాడండి? యేసుప్రభు సిలువ కార్యానికి. ఆ సిలువ కార్యం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనం విలువ పెట్టి కొనబడ్డాం, దేవుని ఆలయం అయిపోయాం. ఈరోజు మనం ఎవరమండి? దేవుని ఆలయం అయ్యాం. మరి దేవుని ఆలయం అయినప్పుడు, మనలో జీవము గల దేవుని ఆలయం అయినప్పుడు ఎవరి మాట వినాలి? ఆయన మాటే వినాలి. ఆయన మాట మనం వినలేనప్పుడు, ఆయనతో మనం మాట్లాడలేనప్పుడు మనం అజ్ఞానంగా ప్రవర్తిస్తాం. దేవుడితో మాట్లాడితే ఆయన మాట్లాడతారు. హల్లెలూయా. పదహారవ వచనం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా జనులయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఇప్పుడు ఈ అపవిత్రమైన దాన్ని ముట్టకుడు అనే సందర్భం తీసుకొని అనేక మంది అపవిత్రతనే పట్టుకున్నారు. దేవుడు చెప్తున్న మర్మం వేరు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్న విషయం వేరు. అక్కడ దేవుని కుమారుడు గురించి మాట్లాడతారు. ఆయన సిలువ కార్యం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, మీ దేహం అనుగ్రహించబడింది ఉచితంగా, ఆ దేహంతో దేవుని మహింపరచండి అని దేవుడు ఇక్కడ నేర్పిస్తుంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఏం పట్టుకుంటున్నారు? ఆయన సిలువ కార్యాన్ని చూడట్లే, అపవిత్రులు అయిపోతారంట వాళ్ళు ముట్టుకుంటే. పై వచనంలో సాంగత్యం కోసం, అంటే వివాహం గురించి వచ్చింది. వివాహ విషయంలో జ్ఞానంగా ప్రవర్తించాలని దేవుడు నేర్పించాడు. ఇక్కడ ముట్టుకుంటే అపవిత్రత అంటే మరి హిందూ కుటుంబంలో పుడతారు. హిందూ కుటుంబం నుంచే అనేక మంది యేసుప్రభుని నమ్ముకున్నారు. మరి వారి కుటుంబంలో ఉన్నప్పుడు మరి అన్నీ ముట్టుకుంటారు.
ఇక్కడ సందర్భం వేరు. అన్నీ కలిపికండి, అన్నీ కలుపుకోకూడదు. సందర్భాన్ని గ్రహించాలి. అంటే సాంగత్యంలోకి వెళ్ళిపోకండి వారితోనే. మరి హిందూ కుటుంబంలో పుట్టి యేసుప్రభుని అంగీకరించిన తర్వాత వారి మధ్యలోనే మరి పెరుగుతారు. ఇంకా హృదయం యేసుప్రభుకి ఇవ్వబడింది, కుటుంబంగా వాళ్ళతో నడుస్తున్నారు, వారితో ప్రయాణిస్తున్నారు. మరి ప్రయాణిస్తున్నప్పుడు మరి వారిని ముట్టుకుంటాం, వాళ్ళతో మాట్లాడతాం, ఇది వేరు. కుటుంబంలో ఉన్నప్పుడు ఇది వేరు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఇక్కడ సందర్భం ఏంటి? వారితో సాంగత్యం చేయకండి. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడది? ఎంతమందికి అర్థమైందండి? యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తి జీవితం వేరు, పూర్తిగా వేరు. ఎందుకంటే ఆ వ్యక్తి అంత విలువైనవాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని ఒక్కసారి మనం అంగీకరించామంటే మన సొత్తు కాదు, మనం వేరు పూర్తిగా. ఈ భూమి మీద ఏం చేయాలో అన్నీ ఆయనే చేస్తాడు. అదే కృప. మరి దేవుడు ఇంత కృప ఇచ్చాడు కదా, మరి ఎందుకు ఇచ్చాడు ఆయన? మనమే అన్నీ చేసుకుంటే మరి కృప ఎందుకు? మనమే నచ్చినట్టు ప్రవర్తిస్తే మరి కృప ఎందుకు? ఎంతమందికి అర్థమవుతుందండి? మరి అంత అత్యధికమైన కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన చూసుకుంటాడు మన జీవితాన్ని. వాక్యం వింటున్నప్పుడు జీవితంలో ఎలా ప్రవర్తించాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. ఆయన నచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు. నచ్చినట్టు ప్రవర్తిస్తున్నామంటే దేవుడి కృపకు మనం ఎక్కడ విలువిస్తున్నాం, దేవుడికి ఎక్కడ విలువిస్తున్నాం మనం? దేవుని యొక్క సామర్థ్యం అంత అధికముగా ఉంది మన ఎడల. ఆయన సిలువ కార్యం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చాడంటే అర్థం ఏంటి? మన జీవితంలో ఇంకా ఆయనే పనిచేస్తాడు. ఆయన కృప విడుదలవుతూనే ఉంటుంది. హల్లెలూయా. చూడండి 18వ వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యందును, వారు నా జనులై యందురు. చూసారా, దేవుడు సంచరిస్తాడంట. ఇంతకన్నా గొప్ప జీవితం ఎవరికి కావాలండి? ఆయన సంచరిస్తాడని వాక్యంలో ఉంది. ఆయన మనలో ఉండి సంచరిస్తాడు. ఆయన మనతోనే ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. సంచరించడం అంటే ఏంటి? మనతో నడుస్తుంటాడు. హల్లెలూయా. ఇంత గొప్ప జీవితాన్ని మనం పొందుకున్నాం. మనం ఇప్పుడు ఎవరు ప్రజలమయ్యాం? ఇప్పుడు చూడండి, దేవుడినై యందును, వారు నా జనులై యందురు. మనం దేవుడి సొత్తు అయిపోయాం. ఈ భూమి మీద సామాన్యులమైన మనుషులం కాదు, ఆర్డినరీ పర్సన్స్ అసలు కాదు. మనం అంత విలువైన వారం. మనకి ఈ జీవితాన్ని ఆయన ఇచ్చాడంటే అంత విలువ ఉంది మనకి. మన జీవితంలో అన్ని మేలుగే జరుగుతాయి. ప్రతిదీ మన మేలు కొరకే జరుగుతుందండి. ప్రతిదిన మనం వాక్యం అడుగేస్తున్నప్పుడు మనకి ఆ పరిస్థితి అర్థమవుదు. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను? వాక్యం వింటూ అడుగేస్తే ఆయన తీసుకెళ్తూనే ఉంటాడు. హల్లెలూయా. మనం అంత ప్రత్యేకమైన వారు. వాక్యం వింటూ అడుగేస్తే దేవుడు తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్తాడు. మనకు ఆ పరిస్థితి అర్థమవుదు. ఇప్పుడు చూడండి, సద్రక్ మేషక్ అబేద్నెగో అక్కడ నెబుకద్నెజరు పరిపాలనలో నెబుకద్నెజరు ఏమంటాడంటే, ఆ ప్రాంత ప్రజలందరినీ పిలిచి ఒక ప్రతిమకు మొక్కమని చెప్తాడు, ఒక విగ్రహానికి తయారు చేసి. అదే సందర్భంలో షద్రక్ మేషక్ అబేద్నెగో ఉంటారు. ఉన్న తర్వాత ఆ ఊరి అందరూ మొక్కుతుంటారు, కానీ షద్రక్ మేషక్ అబేద్నెగో మేము మొక్కము, నువ్వేం చేసుకుంటే చేసుకో అంటారు. ఎవరితో? రాజుతో. రాజుతో ఆ మాట అన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు? తల తీసేస్తాడు. రాజు ఏం చేస్తాడు? తల తీస్తాడు. భయపడలేదు వాళ్ళు. పరిస్థితికి భయపడలేదు, రాజుకి భయపడలేదు. సరే, ముగ్గురిని పిలిచారు. పిలిచిన తర్వాత రాజు ముందు నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత రాజు అడుగుతాడు, ఎందుకు మీరు ఆ ప్రతిమకు మొక్కలేదని? మేము జీవం కలిగిన దేవుడికి తప్ప ఇలాంటి బొమ్మలకు మేము మొక్కమంటారు. అన్నప్పుడు రాజు కోపం వచ్చి వీళ్ళు ముగ్గురిని అగ్నిగుండంలో విసిరిమంటారు. వాళ్ళు ముగ్గురు ఇచ్చే సమాధానం ఏంటంటే, మీకు నచ్చింది చేసుకోమంటారు. రాజుతో నెబుకద్నెజరు అని పిలుస్తారు. రాజు అని కూడా అసలు రెస్పెక్ట్ ఇవ్వరు. నెబుకద్నెజరు నీకు నచ్చింది చేసుకో అంటారు. సరే, వీళ్ళు ముగ్గురిని అగ్నిగుండంలో విసిరేస్తారు. ఆ సందర్భం చూడండి, విసిరిన వాళ్ళు చనిపోతారు, కానీ వీరు ముగ్గురు ఏమవ్వదు. వీళ్ళు ముగ్గురికి అగ్నిగుండంలో నలుగురు తిరుగుతుంటారు. విసిరినది ఎంతమందిని? ముగ్గురిని. అగ్నిగుండంలో వారితో ఉన్నది ఎవరు? యేసుప్రభు. నలుగురు ఉంటారు, నలుగురు కనబడతారు. హల్లెలూయా. మనం ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినా ఆయన మనతోనే ఉంటాడు. మనకు ఆ పరిస్థితి అర్థం అవ్వకపోవచ్చు, కానీ విశ్వాసంతో ముందుకు అడుగేయాలి.
హల్లెలూయా. పరిస్థితిని ఎప్పుడు చూడకూడదు. యేసు ప్రభుని చూస్తే ఆయన ఉన్నాడు మనతోనే, ఆయన కనబడలేదని లేదు, మనలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరిలో ఉన్నాడు? మనలో ఉన్నారు. అవునా? ఇప్పుడు శక్తి కనబడుతుందా? ఇప్పుడు భోజనం చేస్తే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? బలం వస్తుంది. తినకపోతే బలం రావట్లేదు. మనకి అనుభవంలో తెలుస్తుంది తింటే బలం వస్తుందని. కానీ ఆ బలాన్ని చూపిస్తారా? మీరు ఎవరైనా చూపించగలరా? మామూలుగా చూపించగలరా? చూపించలేం. ఏదో వస్తువునింటి చూపించగలం కానీ ఇది బలం అని చూపించలేం. అవునా? ఇప్పుడు చూడండి, ఒక వైర్లో నుంచి పవర్ వెళ్తుంటుంది, కరెంటు. అవునా? అందరికీ తెలుసు. ప్లగ్లోని పెట్టి పట్టుకుంటారు వైర్ ఎవరైనా? ఎందుకు పట్టుకోరు? కనబడదు కదా. ఇప్పుడు పవర్ కనబడదు కదండి, కరెంటు కనబడదు కదా. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? కరెంటు వెళ్తుందని నమ్ముతున్నాం, కనబడట్లేదు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని ఎందుకు నమ్మట్లేదు? మీరు ఎరుగరా అని అంటే అర్థం ఏంటి? మీ దేహము పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటే అర్థం ఏంటి? వారు గ్రహించట్లేదు మీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడని. ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడతారు మనతోని, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు. హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. మనకు కనబడలేదు, నాకు కనిపించట్లేదు అని భ్రమలోని మనం వెళ్ళకూడదు. ఆయన మనలో పని చేస్తున్నాడు. ఆయన మనలో పని చేస్తున్నాడంటే మాట పలుకుతున్నామంటే విశ్వాసంతో మనం నమ్మేమని అర్థం. మాటలోనే తెలుస్తుందండి. విశ్వాసపు మాట పలికినప్పుడు మనం నమ్మేమోలే తెలిసిపోద్ది. ఇప్పుడు చూడండి, ఎవరైనా వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం స్పందిస్తున్నామంటే అర్థం ఏంటి? ఆ మనిషికి విలువేస్తున్నాం. ఆ మనిషి మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడట్లేదంటే అర్థం ఏంటి? విలువ ఇవ్వట్లేదు, స్పందించట్లేదు. ఎంతమందికి అర్థమైందండి? దేవుడు మనలో ఉన్నాడు, ఆయన మనతో వాక్యాన్ని జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ దేవ నన్ను నడిపించండి అని అన్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకు నేర్పిస్తాడండి, ప్రతిదీ నేర్పిస్తాడు. నాకు ఇది తెలియదు, నాకు రాదు అనుకోవడానికి లేదు. మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం విలువ పెట్టి కొనబడిన వారము గనుక మన దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. ఇప్పుడు మనలో ఎవరున్నారు? మన దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనల్ని నడిపిస్తాడు. ఈ దేహము ఆయన ఆలయం. ఈ దేహం ఎవరు? ఆయన ఆలయం. 4 గోడలు కాదు, బిల్డింగు కాదు. ఆలయం ఎవరు? ఇప్పుడు మనిషికి వచ్చే ప్రశ్న ఏంటంటే, అతి ప్రాముఖ్యమైన చెప్తాను చూడండి. ఇంత దేవుడి వాక్యం, ఇంత కృపావాక్యం బోధించిన తర్వాత కూడా మనిషికి వచ్చే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, తప్పు చేస్తే ఆయన ఉంటాడా, వెళ్ళిపోతాడా? వాక్యంలో చూద్దాం. నిర్గమకాండం 29వ అధ్యాయం తీయండి. ఇరవై 29వ అధ్యాయం 38వ వచనం. ఈ వాక్యానికి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు తప్పు చేసే ముందు అనేక ప్రశ్నలు వస్తాయి. అసలు ఇప్పుడు మనలో దేవుడు ఉన్నాడని. ఇప్పుడు దేహం ఆయన చేత అనుగ్రహించబడింది. ఇప్పుడు ఈ దేహం ఆయన ఆలయం. ఆయన ఉన్నాడా లేదో అనుమానం ఒకటి. రెండోది, ఆయన తప్పు చేస్తే ఉంటాడా, వెళ్ళిపోతాడా, అదొక అనుమానం. పాత నిబంధనలో చూస్తే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడో, ఈ సందర్భాన్ని చూస్తే క్రొత్త నిబంధన జనులైన మనల్ని దేవుడు ఇంకెంతగా ప్రేమించి కృప చూపుతున్నాడో మనకు అర్థమవుతుంది. చూడండి 38వ వచనం. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలం మందు 1 గొర్రె పిల్లను అర్పింపవలను. ఇక్కడ ఏముందండి? బలిపీఠం మీద ఏం చేయాలి? ఉదయం 1 గొర్రె పిల్లను, సాయంత్రం 1 గొర్రె పిల్లను అర్పించాలి ప్రతిదినము. 39వ వచనం. సాయంకాలం మందు 1 గొర్రె పిల్లను అర్పింపవలను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షరసము మొదటి గొర్రె పిల్లలతో
అర్పింపవలను. సాయంకాలం మందు రెండవ గొర్రె పిల్లను అర్పింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగినట్లు ఉదయకాల మందులి అర్పణమును దాని పానీయ అర్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపవలను. ఇక్కడ ఏం వాడాలో చెప్తున్నారులేండి. 42వ వచనం చూడండి. ఇది యెహోవా సన్నిధి సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను కలిసి కొందును. చూసారా, దేవుడు ఇప్పుడు ఎక్కడ కలుస్తున్నాడు వాళ్ళని? బలి అర్పణ దగ్గర కలుస్తున్నాడు ఆయన. వారు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడు బలి అర్పణ ఇస్తున్నారు. ఉదయం ఇస్తున్నారు, సాయంత్రం ఇస్తున్నారు. ప్రతిదినము వాళ్ళు చేస్తూనే ఉన్నారు బలి అర్పణ. ఆ బలి అర్పణ దగ్గర దేవుడు కలుస్తున్నాడు. ఎక్కడ కలుస్తున్నాడండి? చూడండి 43. అక్కడికి వచ్చి ఇజ్రాయేలుని కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. ఎవరి మహిమ వల్ల పరిశుద్ధపరచబడుతుందండి? ఎవరి మహిమ వల్ల వీరు పరిశుద్ధపరచబడుతున్నారు? ఆయన మహిమ వల్ల పరిశుద్ధపరచబడుతున్నారు. ఇప్పుడు దేవుని కృపావాక్యం తెలియనప్పుడు మనం పరిశుద్ధంగా జీవించాలంటారు. కృపావాక్యం తెలియకపోతే ధర్మశాస్త్రంలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నువ్వు నీతిగా జీవించాలి అని మాట్లాడుతున్నారు. పాత నిబంధనలో పరిశుద్ధపరచబడుతుంది ఎవరు? పాత నిబంధనలో పరిశుద్ధపరుస్తుంది ఎవరండి? దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు. మరి వారికి నచ్చినట్టు ప్రవర్తించలేదా? వారికి నచ్చినట్టు జీవిస్తున్నారు, నచ్చినట్టు పాపం చేసి ఉదయం బలిస్తున్నారు, సాయంత్రం బలిస్తున్నారు. ప్రతిదినము బలి అర్పణ జరుగుతూనే ఉంది. అక్కడ ఎవరు కలుస్తున్నారు వాళ్ళని? దేవుడే వచ్చి వారిని పరిశుద్ధపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఎవరు? మనం నీతిమంతులుగా తీర్చాడు ఆయన. మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని ఆయన వింతైన సొత్తుగా చేసుకున్నాడు ఆయన. మనల్ని ఇప్పుడు ప్రతిదినము నడిపించేది ఎవరు? ఆయనే. ఇప్పుడు మనలో ఎవరున్నారు? మనల్ని పరిశుద్ధపరిచింది ఎవరు? ఇప్పుడు ఆయనే. మనల్ని పరిశుద్ధంగా నడిపించేది కూడా ఆయనే. అన్నీ చేసేది ఆయనే. పాత నిబంధనలోనే ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేస్తే బలి అర్పణ ఉదయమో సాయంకాలం ఇచ్చినప్పుడు ఆయన వచ్చి వాళ్ళని కలుసుకొని పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి? నీతిమంతులుగా చేశాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు ఆయన. ఆయనే చేస్తాడు సమస్తం. ఇప్పుడు మనం పరిశుద్ధంగా చేయాలి, మనం నీతిగా జీవించాలి, మనం కష్టపడడానికి అంటూ ఏం లేదు. కృపావాక్యం తెలియనప్పుడు మనం కష్టపడతాం, తెలియకుండానే ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతాం. వాక్యం వింటున్నప్పుడు మనల్ని దేవుడు నిర్ణయించిన ఆ గొప్ప స్థానంలోకి మనం వెళ్తూనే ఉంటాం. గొప్ప స్థానం అంటే మనం ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ దేహముతో దేవుడిని మహింపరుస్తాం. హల్లెలూయా. ఎవరిని మహింపరుస్తామండి? ఆయన్ని మహింపరుస్తాం. ఈ దినం మనల్ని పరిశుద్ధపరిచింది ఎవరు? ఆయనే. మనల్ని ముందుకు తీసుకెళ్లేది ఎవరు? ఆయనే. మన జీవితాన్ని కట్టేది ఎవరు? ఆయనే. సమస్తాన్ని చేసేది ఎవరు? ఆయనే. ఎంతమందికి అర్థమైంది ఈ సందర్భం? పాత నిబంధనలో సందర్భం ఎంతమందికి అర్థమైంది? ఇజ్రాయేలు ప్రజలు ఉదయం సాయంత్రం బలియార్పణ చేసినప్పుడు ఎవరు కలుసుకున్నారు వాళ్ళని? దేవుడు. వాళ్ళని ఎవరు పరిశుద్ధపరిచారు? ఆయన. పాత నిబంధనలో ఇది. మరి పాత నిబంధనలు ఉన్నప్పుడు మరి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏం బోధ చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. నువ్వు పరిశుద్ధంగా జీవించు, నువ్వు నీతిగా ఈ భూమి మీద ప్రయాణించు. మనిషి వాళ్ళు అవుతుందా? జరగదు. అది మనిషి ఎంత కష్టపడినా జరగదు. పరిశుద్ధపరచువాడు ఆయన. మనల్ని నడిపించేదే ఆయన. ఇప్పుడు మీరు పాత నిబంధనలో చూశారు కదా, కొత్త నిబంధనలో మనల్ని దేవుడు ఎంత ప్రత్యేక పరిచయాడో చూద్దాం. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీయండి. పదో అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తముని బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇప్పుడు ఎవరు పరిశుద్ధ? హల్లెలూయా. ఇప్పుడు ఎవరు పరిశుద్ధపరచారండి మనల్ని? ఒక్కసారే శిలువ బలియాగంలో యేసుప్రభు అంతా చేశారు ఆయన. మళ్ళీ చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తముని బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇప్పుడు మనం అందరం ఎవరు? పరిశుద్ధులు. ఆల్రెడీ పరిశుద్ధపరచబడి ఉన్నాం. దేవుని వాక్యం తెలియనప్పుడు నువ్వు పరిశుద్ధం అవ్వాలి,
నువ్వు పరిశుద్ధంగానే జీవించాలి, నువ్వు నీతిగా అవ్వాలి. అవ్వడం ఏంటి? ఆయన చేశాడు కదా, ఆల్రెడీ ఆయన చేశాడు కదండి. ఆయనే పరిశుద్ధపరిచాడు, ఆయనే అన్ని సమస్తం చేశాడు. దేవుని వాక్యం తెలియనప్పుడు, జ్ఞానం లేనప్పుడు మనుషులకు వచ్చే మాటలు అవి. కృపావాక్యం తెలియనప్పుడు ధర్మశాస్త్రం మాట్లాడతారు. అందుకే కృపను గురించి తెలుసుకోవాలి త్వరగా. సమయం లేదు, ఆయన త్వరగా వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కృపలో మనం ఆయన కృపను తెలుసుకున్నప్పుడు ఈ భూమి మీద ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. 11వ వచనం, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించు ఉండెను. ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయపడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు అయ్యాను. చూసారా, ఒక్క బలి అర్పించాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం, ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయాల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. చూసారా, దేవుడు మనసులోని రాస్తున్నాడండి. మనసులోని హృదయంలో అంటే అర్థం ఏంటి? మనసు, హృదయము దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధిస్తుంది. ఎవరికి అర్థమో లేదు చూడండి. వారి మనస్సులో నా ధర్మ విధుల నుంచిదని, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినై యుందును. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హృదయంలో సమాధానం లేనప్పుడు ఆ మనిషికి ఏమొస్తుంది? మనసు నెమ్మది లేనప్పుడు ఏమొస్తుందండి? బీపీ వస్తుంది. అవునా? ఇంకా చాలా వస్తాయి. ఏ డాక్టర్ అని చెప్పేస్తాడు, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమి స్పందిస్తుంది? మనస్సు నెమ్మది లేనప్పుడు ఆ భారం అంతా దేని మీద పడుతుంది? శరీరం మీద పడుతుంది. శరీరం నచ్చినట్టు ప్రవర్తించేస్తుంటుంది. కోపం వచ్చినప్పుడు చూడాలి ఎవరినైనా, అన్నీ ఇరిగిపోతుంటాయి. ఈ కాలంలో ఎక్కువ మొబైల్స్ ఇరిగిపోతున్నాయి. అది 20,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు. అంత విలువ పెట్టి కొని దాన్ని కోపం ద్వారా ఇరగొట్టి తర్వాత బాధపడుతున్నారు. కోపంలోనే అలా జరుగుతుంది. కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, ఏమొచ్చినా వాక్యం వింటే చల్లబడతారు. ప్రతిదానికి వాక్యమేనండి సమాధానం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చో అవసరం లేదు. కూర్చున్నా డాక్టర్ అదే చెప్తారు, ఎందుకు కోపం అని. అక్కడ డాక్టర్కి ఫీజు ఇవ్వాలి, ₹1000 ఫీజు. కానీ దానికి మందు ఏమి ఉండదు. అజ్ఞానంగా వెళ్లకుండా దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుడు మన హృదయంలో ఆయన వాక్యంతో నింపబడుతున్నప్పుడు ప్రతిదానికి సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. హల్లెలూయా. సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు సమాధానం వస్తుంది. యేసు ప్రభు శిలువ కార్యం గురించి మనం వింటున్నప్పుడు మనం ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. సమాధానాన్ని అనుభవిస్తాం. ఎందుకు? మనము విలువ పెట్టి కొనబడ్డాం. మనకు ఒక విలువ ఉంది. ఈ దేహం విలువ పెట్టి కొనబడింది కాబట్టి మనం విలువైన వారం అని మనం గ్రహించినప్పుడు వాక్యం దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అలాగని డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదని కాదు, అన్ని వేళల్లో వెళ్ళడం మంచిది కాదు. అదే పనిగా వెళ్ళి కూర్చుంటే మంచిది కాదు. ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే వెళ్ళాలి. అస్తమానం వెళ్తే భయం నింపేస్తారు. వాక్యం దగ్గరికి వెళ్తే సమాధానం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎంతమందికి అర్థమైందండి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన చూడండి, 8వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. వారిలో ఎవడును ప్రభువుని తెలుసుకొనడని తన పట్టణస్థునికైనా తన సహోదరునికి ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. చూసారా, ఇక్కడ తెలుసుకొందురు అన్నారు. ఈ సందర్భం చూడండి, ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించి తీసుకొచ్చింది ఎవరు? ఎవరు తీసుకొచ్చారండి?
ఆయనే తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వారిని విడిపించి వారిని రక్షించి వారు నాకు ప్రజలయ్యుందిరని దేవుడు పలికాడు. పలికిన తర్వాత ఇప్పుడు తెలుసుకుంటారంటే ఏం తెలుసుకుంటారు? పై వచనంలో మీకు చూడండి అర్థమవుతుంది. 9వ వచనం చూడండి. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసే నిబంధన వంటిది కాదు. చూసారా, ఇక్కడ ఐగుప్తి చెరలో నుంచి ఎవరు విడిపించారు? దేవుడు విడిపించాడు. కింద వచనం వచ్చేటప్పటికి 11వ వచనం వచ్చేటప్పటికి తెలుసుకుందురంట. మరి ముందు తెలుసుకోలేదా? విడిపించింది ఎవరు? ఆయన విడిపించారు. మరి మర్చిపోయారా? ఆయన విడిపించారని మర్చిపోయారా? ఇక్కడేమో తెలుసుకుందురని ఉంది. 12వ వచనం, నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపములను ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని ప్రభువు సెలవిచ్చున్నాడు. చూసారా, దేవుడి హృదయం అది. దేవుడు విడిపించి తీసుకొచ్చినప్పటికీ దేవుడి మీద శనిగారు, మోషే మీద శనిగారు. అయినా దేవుడు కృప చూపాడు. ఇప్పుడు దేవుడు వారి పాపాన్ని ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆయన ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. జ్ఞాపకం చేసుకోనంటే అర్థం ఏంటి? పాపం ఉందా లేదా? ఉందా లేదండి? పాపం ఎదురుగానే ఉంది. అయినా ఆయన జ్ఞాపకం చేసుకోడంట. అది దేవుని హృదయం. హల్లెలూయా. మన పాత ప్రస్తుత భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన ప్రతిదినము నమ్మాల్సింది ఏంటంటే మన నీతిమంతులు అని. ఈ దేహము ఎలా ఇవ్వబడింది? మనకి విలువ పెట్టి కొనబడ్డాం మనం. ఈ దేహం అంత విలువైంది. ఈ దేహంతో ఎవరిని మహింపరచాలి? దేవుణ్ణి మహింపరచాలి. ఒక సందర్భం చెప్తాను చూడండి. అపోస్తలుల కార్యం తీయండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం తీయండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడినైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయానికి వెళ్ళి వారిని భిక్షమనుట కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయం ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించిపోయినప్పుడు వారు చూచి భిక్షమడుగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. హల్లెలూయా. ఏం చేశారండి? తర్వాత ఏం జరిగిందో చూడండి. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఈ సందర్భం అర్థమైనట్టు చెప్తాను చూడండి. ఈ వ్యక్తి ఎక్కడ అడుక్కుంటున్నాడు? దేవాలయం దగ్గరే. దేవాలయం దగ్గర అడుక్కుంటే ఎవరు వారు ఆ వ్యక్తి ముందుగా వెళ్ళారు? పేతురు, యోహాను. వారిద్దరూ ఏమైనా ఇస్తారేమో అని తేరి చూశాడు పాపం. చూసిన తర్వాత ఆ వ్యక్తి నడవగలడా? నించోగలడా? ఏమీ చేయలేడు. ఎక్కడికి వెళ్ళలేని స్థితి. ఆ శరీరంతో ఏమీ చేయలేడు. పేతురు, యోహాను చూసి మా దగ్గర వెండి బంగారం లేవు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లెగు అనగానే లేచాడా లేదా? యేసు నామంలో పలికితే ఎటువంటి పరిస్థితి నుంచి అయినా ఎవరైనా విడిపించబడతారు. హల్లెలూయా. మన జీవితంలో ఏ పని చేసినా ఏ నామాన్ని చేయాలి? యేసుక్రీస్తు నామాన్ని చేస్తే ఖచ్చితంగా అక్కడ అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి జీవితంలో అద్భుతం జరిగిందా లేదా? లెగిచి నిలబడి ఎవరిని స్తుతించాడు? దేవుణ్ణి మహిమపరిచాడు. హల్లెలూయా. ఆ దేహము ముందు దేవుణ్ణి మహిమపరచలే, దేవుడికి దూరంగా ఉన్నాడు. ఆనందం లేదు, జీవితంలో నలిగిపోయాడు. అవునా? జీవితంలో నలిగిపోయాడు. వేదన అనే ఆ వ్యక్తిని మోసుకొని తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నారు. చూసారా? ఆ వ్యక్తిని మోసుకొని తెస్తున్నారు. ఆ వ్యక్తి బాధ వర్ణించలేం. ఎందుకంటే జీవితకాలంలో ఇలాగే ఉండాలని. అలాంటి స్థితిలో ఉన్నవారిని ఎవరైనా అడగండి, చెప్తారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. నడవలేని వాళ్ళు ఉంటారు కదా. కొన్నిసార్లు అలాంటి వ్యక్తులు నేను చూస్తుంటాను. వారు నడుస్తున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడతారో గమనిస్తాను నేను. వారు ఎంత కష్టపడుతున్నారో. అలాంటి పరిస్థితిలో పేతురు, యోహాను చూశారు ఆ వ్యక్తి జీవితాన్ని. ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు చూపించాడు పేతురు, యోహానికి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లెగు అని పలికినప్పుడు ఆ వ్యక్తి
లెగిచి నిలిచి దేవుణ్ణి మహింపరిచాడు. నడవలేని వ్యక్తి లేచి దేవుని మహింపరిచాడు. హల్లెలూయా. దేవుని సామర్థ్యం వచ్చినప్పుడు ఎటువంటి మనిషి అయినా నిలబడతాడండి. హల్లెలూయా. ఈ దినం నాకు దేవుడు ఎంత గొప్ప శరీరం ఇచ్చాడు, ఎంత గొప్ప దేహాన్ని ఇచ్చాడు అని గ్రహింపు లేనప్పుడు కూడా ఆయన కృపను గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆయన మనల్ని లేవనెత్తి మన కృప చూపి ప్రతి పరిస్థితి నుంచి విడిపించి మనల్ని వాడుకొని అనేక వ్యక్తుల కష్టాల నుంచి వారిని విడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు అంత కృపను సంఘానికి ఇచ్చాడు ఆయన. పేతురు, యోహాను ఎటువంటి వారు? యోహాను ప్రియమైన శిష్యుడు. పేతురు ఏం చేశాడు? దేవుణ్ణి, యేసుప్రభుని, నాకు తెలియదు అన్న వ్యక్తిని దేవుడు వాడుకొని అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఈ దినం దేవుడికి దూరంగా ఉండొచ్చు, దేవుడు ఎంత కృపావాక్యంలోని ఇంత జ్ఞానం లేకపోయి ఉండొచ్చు, కానీ కృపావాక్యం వింటున్నప్పుడు దేవుడు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు, దేవుని చేత ఎలా పొందుకున్నాం, మనం ఎందుకు ఉన్నాం అనేది కృపావాక్యంలో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఈ వ్యక్తి ఇప్పుడు ఎవరిని మహింపరుస్తున్నాడు? దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. చూసారా ఏముంది వచనంలో? 8వ వచనం, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవుని స్తుతిస్తూ ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళాడు. ఈరోజు ఆ దేవాలయం మనమే. హల్లెలూయా. దేవాలయంగా మనల్ని దేవుడు చేశాడు. ఇక్కడున్న ప్రతి దేహము ఆయన ఆలయం. హల్లెలూయా. దేవుడు అంత కృపను సంఘానికి ఇచ్చాడు. దేవుడు ఏ మనిషిని విడిచిపెట్టడు ఆయన. దేవుడు ఏ మనిషిని విడిచిపెట్టడు ఆయన. ఆయన వాక్యం వింటున్నప్పుడు, కృపణ గురించి తెలుసుకున్నప్పుడు, మనకి ఎదురుగా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకొని వారిని లేవనెత్తాడు. హల్లెలూయా. ఎంతమంది చేయాలనుకుంటున్నారు అద్భుతాలు? దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి. వాక్యం విని ముందుకు అడుగేస్తే విశ్వాసంతో అద్భుతాలే కనబడతాయి. ఎటువంటి పరిస్థితినైనా ఆయన మార్చగలడు. ఆయన ఎటువంటి జీవితాన్ని అయినా కట్టగలడు. ఎందుకు? మనం విలువ పెట్టి కొనబడిన వారం. మన కొరకు శిలువ బలియాగం చేసింది ఎవరు? యేసుప్రభు. ఆయన శిలువ కార్యం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, మనం నమ్మి పలికినప్పుడు జరుగుతుంది అది. పేతురు, యోహాను నమ్మి పలికారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లెగు అన్నప్పుడు లేచాడా లేదా? లేచాడు. ఆ వ్యక్తి అతి భయంకరమైన స్థితి నుంచి విడిపించబడి దేవుని స్తుతించాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడండి. ఎవరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆ వచనం చెప్పి ముగిస్తాను చూడండి. హెస్కేలు 33వ అధ్యాయం తీయండి. హెస్కేలు 33వ అధ్యాయం 33:11 వచనం చూడండి. కాగా వారితో ఇట్లనము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గుడు నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ఎవరు చెప్తున్నారండి ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ వచనం చూడండి. నరపుత్రుడా, ఇజ్రాయేలులోకి ఈ మాట ప్రకటింపుము, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించున్నాము, మనం ఎట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకొనుట నిజమే. కాగా వారితో ఎట్లనము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట నాకు సంతోషము లేదు. ఎవరండి? దుర్మార్గుడు మరణము నొందుట దేవుడికి ఇష్టం లేదు. దేవుడు చెప్పమంటున్నాడు వెళ్ళి, దుర్మార్గుడు మరణించుట. ఎలాంటి దుర్మార్గుడైనా, ఎంత భయంకరమైన వ్యక్తినైనా దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ వ్యక్తిని రక్షించి ఆ వ్యక్తి దేహాన్ని దేవుడు ఆలయంగా చేస్తాడు. హల్లెలూయా. ఎవరిలా చేస్తాడండి? ఆలయంగా మారుస్తాడు ఆయన. స్తుతించే ఆ దేహంతో దేవుని స్తుతించేవాడిగా చేస్తాడు. అక్కడ ఆ వ్యక్తి ఏమయ్యాడు? నడవలేని వ్యక్తి ఏమయ్యాడు? చివరికి దేవుని స్తుతించే వ్యక్తిగా మార్చాడు. ఆ దేహంతో ఎవరిని స్తుతిస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు. అందుకే మొదటే మనం ఏం చూసాం? కొరింథీ పత్రిక రండి. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఈ దేహముతో ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అక్కడ ఆ వ్యక్తి విడుదల పొంది దేవుణ్ణి మహిమపరిచాడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనం కృపావాక్య విని బయటకు వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఎప్పుడు? ఈ దేహము ఎవరి చేత అనుగ్రహించబడింది? దేవుని చేత అనుగ్రహించబడింది. మనం విలువ పెట్టి కొనబడ్డాం అని వాక్య జ్ఞానం మనకు తెలిసినప్పుడు, గ్రహింపు ఉన్నప్పుడు ఎవరిని మహింపరుస్తాం? ప్రతిదినము దేవుని మహింపరుస్తాం. ఈ దేహాన్ని ఎంతో చక్కగా చూసుకుంటాం. ఈ దేహాన్ని చక్కగా చూసుకుంటాం. దానికి దేవుడు జ్ఞానం మనకిస్తాడు. హల్లెలూయా. నచ్చినట్టు మనం ప్రవర్తించాం. ఎందుకు? విలువ పెట్టి కొనబడివారు. మన ప్రతి పాపాన్ని ఎవరు క్షమించారు? యేసు ప్రభు పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు అని నమ్మి ప్రతిదినం మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. ఈ దేహంతో ఎవరిని మహింపరుస్తాం? దేవుణ్ణి మహింపరుస్తాం. ఆయన మహింపరచాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద మనం చేసే ప్రతి పని ఎవరి పేరట చేయాలి? యేసు నామాన్ని చేయాలి. మనం ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నాం? ఇంత వాక్యం విన్నారండి, గంట. ఎందుకు బ్రతుకుతున్నాం భూమి మీద? చెప్పండి. దేవుణ్ణి మహింపరచడానికి అండి. ఈ దేహంతో ఎవరిని మహింపరచాలి? మనం చేసే ప్రతి పని ఎవరి కోసం చేయాలి? మనం చేసే ప్రతి చిన్న పని ఆయన నామం మహింపరచడానికే. ఉద్యోగం ఎవరి కోసం చేయాలి? పెళ్ళి ఎవరి కోసం చేసుకోవాలి? జీవితంలో చేసే ప్రతి పని ఆయన నామం మహిమ కొరకే. ఆయన నామం మహిమ కొరకే అన్నప్పుడు మనం అడిగేస్తున్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా. మనల్ని నడిపిస్తాడు. ఈ జీవితం ఇచ్చిందే ఆయన. మన జీవితంలో వచ్చే ప్రతి ప్రశ్నకి సమాధానం ఆయన అడిగినప్పుడు ఇస్తాడు మనకి. మనం ఏం చేసినా ప్రతి పనిలోనే ఆయన నామం పేరటే చేయాలి. హల్లెలూయా. జీవితంలో కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవించాల, ప్రతి ఆనందాన్ని ఆయన దగ్గర నుంచే మనం పొందుకుంటాం. క్రీస్తులో ప్రతి ఆశీర్వాదం ఉంది. క్రీస్తులో ఏముందండి? ప్రతి ఆశీర్వాదం క్రీస్తులోనే ఉంది. మనం ఆయన గురించి తెలుసుకుంటే చాలు. ఈ జీవితంలో చాలు. ఎందుకంటే మనం ఆయన శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి ముందుకెళ్తున్నప్పుడు మన జీవితాన్ని ఆయనే నడిపిస్తాడు. ఎంతగా నడిపిస్తాడంటే పరిస్థితి అర్థమవుతుంది మనకి, కానీ ముందుకెళ్ళిపోతుంటాం. హల్లెలూయా. పరిస్థితి మనకు అర్థమవుదు, ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అవి చూడకూడదు. యేసు ప్రభుని చూస్తూ మనం అడిగేస్తున్నప్పుడు ఆయన తీసుకెళ్తూనే ఉంటాడు. దేవుడు చెప్పింది చేయడమే. అందుకే ఉదాహరణ చెప్పాను కదా, గడిచిన వారాల్లో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి పడిపోయి చెట్టు కొమ్మ పట్టుకున్నాడు. అవునా? దేవుడు ఏం చెప్పాడు? వదిలే అన్నాడు. వదలలేదు. కానీ ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. దేవుడు చెప్తుంటాడు. దేవుడిని అడిగినప్పుడు చెప్తాడు. ఇప్పుడు నువ్వు అడిగితే నువ్వేది ముందుకెళ్ళు, నువ్వు చెయ్యు అని దేవుడు చెప్తుంటాడు. మనం వాక్యం వింటున్నప్పుడు దేవుడే మాట్లాడతాడు మనతోని. హల్లెలూయా. ఆయన మాట విని మనం ముందుకెళ్తున్నామంటే అర్థం ఏంటంటే విశ్వాసపు అడుగేస్తున్నాం, దేవుణ్ణి మహింపరుస్తున్నాం. ఈ దేహంతో ఎవరిని మహింపరచాలి? దేవుణ్ణి మహింపరచాలి. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందురుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం.
పాడేదం హల్లెలూయా 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 ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఎలా తీసుకోలేండి? ఆనందంతో తీసుకోలే. ఏడుస్తూ తీసుకునేది కాదు. ఏడుస్తూ తీసుకునేది అసలే కాదు. నవ్వుతూ ఆనందంతో తీసుకునేది. ఎందుకంటే ఆయన శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శరీరంలో ప్రతి శిక్షను, ప్రతి అనారోగ్య స్థితిని, అనారోగ్యం నుంచి వచ్చే ప్రతి బాధను భరించాడు ఆయన. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమను వర్ణించలేనిది. ఈ భూమి మీద ఏ మనిషి ఆయన ప్రేమను వర్ణించలేడు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వర్ణించగలడు. అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన అని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శిలువ మీద ఆయన రక్తం అంతటినీ చిందించాడు. ఆయన ఎంతగానో చిందించాడు. ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన చిందిస్తూనే ఉన్నాడు. యెరూషలేము వీధుల్లో ఆయన ఈడ్చుకొని వెళ్ళారు. యెరూషలేము వీధుల్లో ఆయన ఈడ్చారు. ఆయన రక్తమంతా యెరూషలేము వీధిలో ఏరులై పారింది. ఆ యెరూషలేము వీధంతా ఆయన రక్తమే. ఆయన ఆఖరి క్షణం వరకు ఆయన హృదయంలో మనమే ఉన్నాం. అంతగా ప్రేమించాడు ఆయన. ఆయన ఆఖరి క్షణం వరకు మనమే ఉన్నాం. ప్రతి శిక్షను భరించాడు ఆయన. ప్రతి అవమానాన్ని భరించాడు. ప్రతి నిందను భరించాడు. ఎందుకంటే మనల్ని ప్రేమించాడు ఆయన. అంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమకి ఏమి ఇవ్వలేం. ఆయన ప్రేమకి ఏమి ఇవ్వలేం. మనమంటే ఆయనకి అంత ఇష్టం. ఆయన హృదయం అంతా మనమే ఉన్నాం. అందుకే ఆయన రక్తమంతా చిందించాడు ఆయన. ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఈ సమయంలో నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన. అవునయ్యా, మీరు మమ్మల్ని విలువైన రక్తంతో కొన్నారు నాయన. మీ విలువైన రక్తంతో మమ్మల్ని కొని మీ వింతైన సొంత సొత్తుగా చేసుకున్నారు. మీకు వందనాలు. ఈ దేహానికి ఎంతో విలువనిచ్చారయ్యా. మా దేహాలకు మీరు ఎంతో విలువనిచ్చారు నాయన. ఈ దేహాన్ని మీరు ఆలయంగా చేసుకున్నారయ్యా. ఈ దేహంలో మీరు ఉన్నందుకు వందనాలు నాయన. మమ్మల్ని మీరు ఆలయంగా చేసుకున్న విధానం బట్టి వందనాలు దేవా. మీరు మమ్మల్ని అంతగా ప్రేమించిన విధానం బట్టి వందనాలు. మీకు వందనాలయ్యా. అయ్యా, దేవుని ఆలయం దగ్గర నడవలేని వ్యక్తి మనుషుల దగ్గర అడుక్కుంటే ఆ వ్యక్తిని మీరు లేవనెత్తారు నాయన. మిమ్మల్ని స్తుతించే వ్యక్తిగా చేశారయ్యా. మిమ్మల్ని ఘనపరిచే వ్యక్తిగా చేశారయ్యా. ఆ దేహం మిమ్మల్ని స్తుతించాలని మీరు ఆశపడ్డారు నాయన. ఆ దేహం మిమ్మల్ని ఘనపరచాలని మీరు ఆ వ్యక్తిని లేవనెత్తారు నాయన. పేతురు యోహాన్ని వాడుకొని ఆ వ్యక్తిని మీరు లేవనెత్తారు నాయన. ఆ దేహం నడవలేని ఆ దేహం మీరు లేవనెత్తి నడిచే వ్యక్తిగా చేశారయ్యా. ఆ దేహాన్ని మీరు ఆలయంగా చేసుకున్నారు. మీకు వందనాలు. మీకు వందనాలయ్యా. మీకేమి ఇవ్వలేము నాయన. ఈ దినం మీకు దూరస్తులుగా ఉన్న మమ్మల్ని, మీకు వ్యతిరేకస్తులుగా ఉన్న మమ్మల్ని మీరు ఆలయంగా చేసుకున్నారయ్యా. మీ విలువైన రక్తం కార్చి మమ్మల్ని కడిగి ఈ దేహానికి ఈరోజు మీరు విలువనిచ్చారు నాయన. మమ్మల్ని ఆలయంగా చేసుకునే విధానం బట్టి వందనాలు. మీకు వందనాలయ్యా. అయ్యా, ఈ సమయంలో మా అందరితో మీరు మాట్లాడే విధానం బట్టి వందనాలు.
దేవ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను నాయన. వారి ప్రతి పరిస్థితి మీకు తెలుసు. మీకు వందనాలు నాయన. దేవా, ఇక్కడ ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితిలో, అనారోగ్య స్థితిలో, మానసిక స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించేవారు మీరు నాయన. ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని విడిపించమని వేడుకుంటున్నాను నాయన. మీరు విడిపించినందుకు వందనాలు. ప్రతి కుటుంబ పరిస్థితిని మీరు సమాధానపరిచినందుకు వందనాలు దేవా. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో, వారి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని దీవించండి అయ్యా. 30 దంతులుగా 60 దంతులుగా దీవించండి ఆయన. దీవించమని వేడుకుంటున్నాను. ఇంకా వారి ఉద్యోగుల వ్యాపారంలో మీ కృపను, మీ గొప్ప జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. మీరే దయచేయమని వారిని నడిపించుకొని, అలాగే మమ్మల్ని అందరినీ మీరు వాడుకొని మీరే మహిమఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.